హాయ్ అండి. ఈరోజు మేము అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాము. ఐస్ క్యూబ్ మేకర్ ఒకటి తీసుకుందామని అమెజాన్లో బాగా సెర్చ్ చేసి రివ్యూస్ బేస్ చేసుకొని కిలిక్ పోర్టబుల్ ఐస్ మేకర్ బుక్ చేసాము. అది ఈరోజు ఆర్డర్ వచ్చిందండి. ఓపెన్ చేసాము. బాడీ బాగుంది, ఫైబర్ అయినప్పటికీ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇది పోర్టబుల్ అన్నాం కదా, ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసుకెళ్ళడానికి ఒక హ్యాండిల్ కూడా ఇచ్చాడు. హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనికి రెండు వైపులా ఫ్యాన్స్ ఇచ్చాడు. దీనికి ఐస్ క్యూబ్స్ కనిపించేలాగా విజిబుల్ డోర్ ఇచ్చారు. అలాగే దీనికి ఆన్ ఆఫ్ బటన్, సెలెక్ట్ బటన్ రెండు ఇచ్చారు. మిషన్ ఆన్ చేసుకున్నప్పుడు ఆన్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ వచ్చేసి మనకు ఐస్ క్యూబ్స్ స్మాల్ రావాలా లేదంటే లార్జ్ రావాలా అనేది ఆప్షన్ కోసమని సెలెక్ట్ అన్న బటన్ ఇచ్చాడు. ఐస్ ఫుల్ అయినప్పుడు ఇండికేటర్ ఆన్ అవుతుందండి. తర్వాత వాటర్ తక్కువ అయినప్పుడు ఇండికేటర్ ఆన్ అయితే మనం వాటర్ పోసుకోవాలి. ఇక లోపల చూస్తే ఒకటి యూజర్ గైడ్ ఇచ్చాడు. ఆ యూజర్ గైడ్ తర్వాత నిదానంగా చదువుకుందాం. అలాగే ఈ ఐస్ క్యూబ్స్ తీయడానికి ఒక స్పూన్ ఇచ్చాడు. ఐస్ క్యూబ్ ట్రే ఒకటి ఇచ్చాడు. అంటే మనకు ప్రిపేర్ అయిన ఐస్ క్యూబ్స్ వచ్చి ఈ ట్రేలో ఉంటాయి. ఈ ట్రే కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది. అలాగే లోపల కూడా చాలా నీట్గా ఇచ్చాడు. ఈ కంపార్ట్మెంట్లో మనం వాటర్ పోసుకుంటే ఆటోమేటిక్గా అదే వాటర్ తీసుకుంటుంది. ఐస్ క్యూబ్స్ అయిన వెంటనే అదే బయటికి పుష్ చేస్తుంది. అలాగే పుష్ చేయడానికి ఒక లివర్ ఇచ్చాడండి లోపల. ఆ లివరు కదులుతుందని దానికి ప్లాస్టర్ వేసి పెట్టారు. ఇప్పుడు ప్లాస్టర్ తీసుకోవాలి. మర్చిపోయామంటే ఐస్ క్యూబ్స్ రెడీ అయిన తర్వాత బయటికి పుష్ చేసేదానికి ఉండదు. బాగా గట్టిగానే ఇచ్చాడు. ఓకే. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ రాడ్స్, వీటికే మనకు ఐస్ క్యూబ్స్ ఫామ్ అవుతాయి. ఈ మిషన్కి వచ్చేసి ఫ్రంట్ ఒక 5, బ్యాక్ సైడ్ ఒక 5, మొత్తం కలిపి ఒక 10 రాడ్స్ ఉన్నాయి. అంటే ఒకేసారి మనకు 10 క్యూబ్స్ ప్రిపేర్ అవుతాయి. ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్ మేకర్ ఆన్ చేసి ఒకసారి వాటర్ పోసి చూద్దాము. దీని లోపలంతా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అదే వాటర్ తీసుకుంటుంది. ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఒక ఫ్యాన్ ఇచ్చాడు. లోపల ఈ కాపర్ పైప్స్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ చేసాము. లోపల ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిందండి, వర్క్ అవుతూ ఉంది. ఇక్కడ చూసారా, ఆల్రెడీ వాటర్ తీసుకుంది. ఐస్ క్యూబ్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. ఈ స్టార్టింగ్ టైం కూడా పెట్టుకున్నామండి, ఎంతసేపు పడుతుందో ఒకసారి చూద్దామని చెప్పి కూడా. ఇప్పుడైతే దీనికి స్మాల్ సైజ్ పెట్టున్నాను, చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఈ మిషన్ ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇన్స్టెంట్గా మనకు ఐస్ కావాలనుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చూసారు, ఇక్కడ ఆల్రెడీ రాడ్స్కి ఐస్ ఫామ్ అయిపోయింది. ఐస్ అలా ఊడి కింద పడిపోతున్నాయి. వెంటనే పక్కన ఉన్న ట్రే వచ్చి ఈ ఐస్ క్యూబ్ ట్రేలోకి పుష్ చేస్తుంది. ఐస్ క్యూబ్స్ చూడడానికి బాగానే ఉన్నాయి. ఒకసారి వాటి క్వాలిటీ ఎలా ఉందో కూడా ఇప్పుడు చూద్దాం. ఈ ఐస్ క్యూబ్స్ ఫామ్ అవటానికి అప్రాక్సిమేట్లీ 9 minutes పట్టింది. ఐస్ క్యూబ్స్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాము. వన్స్ ఐస్ క్యూబ్స్ రెడీ అయిన వెంటనే మళ్ళీ ఆటోమేటిక్గా వాటర్ తీసుకుంటుంది. ఎక్సెస్ వాటర్ అంతా కూడా కింద కంపార్ట్మెంట్లోకి పుష్ చేస్తుందండి. ఐస్ క్యూబ్స్ క్వాలిటీ కొంచెం తక్కువగానే ఉంది, మరి తిన్నగా వచ్చినాయండి. ఎక్కువసేపు నిలబడేలా కూడా లేవు, త్వరగానే కరిగిపోయేలాగా ఉన్నాయి. ఓవరాల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఇది కమర్షియల్గా అయితే యూజ్ అవ్వదండి. సమ్మర్లో ఇంట్లో జ్యూస్లకి వాడుకోవచ్చు. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చి 10,000 ఉందండి. 10,000 పెట్టి ఈ క్వాలిటీ ఐస్ క్యూబ్స్ కోసము దాదాపు 9-10 నిమిషాలు వెయిట్ చేయడము అంత యూస్ఫుల్ అనిపించలేదు. ఎవరైనా పోర్టబుల్ ఐస్ క్యూబ్ మేకర్ కోసం చూస్తున్న వారి కోసం ఈ రివ్యూ ఇచ్చామండి. ఈ రివ్యూ మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి.